అందరికీ హాయ్ అండి. ఈరోజు సఖీ వంటగదిలో ఈ సీజన్లో దొరికే ఈ రెడ్ క్యారెట్స్తోని ఇలా 5 నిమిషాలలో కుక్కర్లో స్వీట్ చేయండి. చాలా బాగుంటుంది. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. చేయటం కూడా చాలా ఈజీ. దీంట్లో పాలు నీళ్లు వేయకుండా ఈ విధంగా చేసి చూపిస్తున్నాను. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ నేను 1 కేజీ ఇది రెడ్ క్యారెట్స్ తీసుకున్నానండి. తీసుకొని ఇలా పైన కొద్దిగా ఇలా క్లీన్ చేసుకోవాలి, పీల్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత అటు ఇటు కట్ చేసుకొని మంచిగా కడుక్కోవాలి. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మధ్యలోకి ఇలా కట్ చేస్తున్నానండి, తురుముకోవటానికి ఈజీగా ఉంటుందని. ఇలా మధ్యలోకి 2 భాగాలుగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఇది తురిమేది తీసుకున్నానండి. ఇలా పెద్ద హోల్స్ ఉన్న దాని నుండి తురుముకోవాలి. ఇలా అన్నీ తురిమి పెట్టుకోవాలి. ఇలా చక్కగా అన్నీ తురిమి పెట్టాను చూడండి క్యారెట్స్. ఈ విధంగా తురుముకున్న తర్వాత ఇప్పుడు పొయ్యి పైన కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో 1 స్పూను నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి వేసుకొని చాలా రుచిగా ఉంటుంది. వేసుకున్న తర్వాత మనం తురుముకున్న క్యారెట్ వేసుకొని 1 నిమిషం పాటు లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల రుచి చాలా బాగుంటుంది. 1-2 నిమిషాలలో ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చూడండి కలర్ కొద్దిగా చేంజ్ అయింది. ఈ విధంగా అవ్వాలి. స్మెల్ మంచిగా వస్తుంది. ఈ విధంగా అయినప్పుడు ఇలా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను 1 కప్పు చక్కెర వేస్తున్నాను. మనం ఇంట్లో వాడే మామూలు కప్పేనండి. మీకు ఎంత కావాలనో మీ టేస్ట్కి తగినంత వేసుకోవచ్చు. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదా తక్కువ అంటే తక్కువ వేసుకోవచ్చు. చక్కెరకు బదులు మీరు బెల్లమైనా వేసుకోవచ్చండి. బెల్లం అయితే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి, చక్కెర అయితే తక్కువ వేసుకోవాలి. ఇలా చక్కెర వేసుకున్న తర్వాత అంత మంచి కలుపుకొని ఇలా వేడిగా ఉన్నప్పుడే చక్కగా కలుపుకుంటుండగానే ఇలా వాటరీగా అవుతుందండి. ఆ చక్కెర కరిగిపోయి దీంట్లో పాలు నీళ్ళు ఏమీ అవసరం లేదు. చూడండి వాటర్ లాగా వచ్చేసింది చూడండి. ఈ విధంగా అయిన తర్వాత దీన్ని మూత పెట్టేసి 5 నుంచి 6 విజిల్స్ ఉడికించుకోవాలి. 5-6 విజిల్స్ అయితే సరిపోతుందండి. చక్కగా ఉడికిపోతుంది. చూడండి చక్కగా ఉడికిపోయింది. నేనైతే 6 విజిల్స్ పెట్టాను. దీంట్లో వాటర్ కూడా అంతా ఏం లేవు, ఇంకా కొద్దిగా ఉన్నాయి అనిపిస్తే ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు కూడా ఉడికించుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. మనం పాలు వేసి చేసామంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి క్యారెట్ హల్వా. ఇలా మొత్తం ఈ వాటర్ అంతా ఉన్నాయంతా ఇనికే వరకు ఉడికించుకోవాలి. ఇది ఒక స్టవ్ పైన ఉడుకుతుంటే ఇంకొక స్టవ్ పైనేమో నేను దీంట్లో నట్స్ ఫ్రై చేసి వేస్తానండి. ఇది చూడండి ఇంత వాటర్ ఉన్నాయి కదా, ఇవంతా ఇనికిపోయే వరకు ఉడికించుకుందాము. ఇప్పుడు ఒక పై పైన ప్యాన్ పెట్టుకొని 1 స్పూను నెయ్యి వేసుకొని ఇందులో కాజు బాదం 2 ఇలా చిన్నగా నల్లకొట్టి వేసానండి. చిన్న చిన్నగా పంటికి తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా వేస్తే చక్కగా ఫ్రై చేసుకోవాలి వీటిని. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ వేస్తున్నానండి. ఎండు ద్రాక్ష వేసుకొని వీటిని కూడా ఈ నట్స్ అన్నింటినీ చక్కగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మాడనివ్వకూడదు. ఇలా వస్తే చాలా రుచిగా ఉంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ క్యారెట్ హల్వా కూడా మొత్తం గట్టిపడిపోయింది చూడండి. ఈ విధంగా అవ్వాలి. ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకునే నట్స్ వేసుకోవాలి దీంట్లో. ఈ నట్స్ మీ ఇష్టం అండి. ఏ నట్స్ అయినా వేసుకొని ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. ఇలా వేసుకొని చక్కగా కలుపుకొని 1 నిమిషం పాటు అలా ఉడికించుకొని ఇప్పుడు లాస్ట్లో దింపుతామనగా మళ్ళీ 1 స్పూను నెయ్యి వేస్తున్నానండి. లాస్ట్లో వేయటం వల్ల రుచి ఇంకా చాలా బాగుంటుంది. మీరు ఇంకా కావాలంటే ఇంకొక స్పూన్ కూడా నెయ్యి వేసుకోవచ్చు. నాకైతే ఇంతే సరిపోయింది. చాలా రుచిగా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ నెయ్యి మాత్రము ఎక్కువగా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది క్యారెట్ హల్వా. ఇలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోవటమే. వేడిగా అయినా కానీ చల్లగా అయినా కానీ చాలా రుచిగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా హెల్దీ డ్రింక్ చేసుకొని తాగారంటే మన జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేసి మలబద్ధకాన్ని పోగొట్టి కడుపుని చాలా చక్కగా ఉంచుతుందండి. ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. డైలీ 1 కప్పు తీసుకున్నారంటే చాలా మంచిది. పిల్లల నుండి పెద్దల వరకు. ఇది బీట్రూట్ కాంజీ అండి. ఇది రోజు 1 కప్పు తీసుకుంటే చాలా మంచిది. ఇది ప్రోబయోటిక్ డ్రింక్ అండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది ఎక్కువగా వింటర్ సీజన్లో తీసుకుంటారు. ముందుగా ఇక్కడ నేను 1-2 బీట్రూట్ తీసుకున్నానండి. తీసుకొని వీటిపైన
పొట్టు తీసేసుకోవాలి. తీసేసుకొని చక్కగా అటు ఇటు కట్ చేసుకొని నీట్గా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. వీటిని క్యారెట్తో చేసుకోవచ్చు, బీట్రూట్తో చేసుకోవచ్చు, లేదా అల్లంతో చేసుకోవచ్చు, ఇష్టం అండి. నేనైతే బీట్రూట్తో చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకోండి. ఇది పులియబెట్టిన తర్వాత ఈ పీసెస్ కూడా తింటే చాలా మంచిది. మీకు తినే విధంగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక గాజు సీసా ఇలాంటిది బాటిల్ తీసుకోవాలండి. స్టీల్వి అట్లాంటి వాటిలలో వేసుకోవద్దు, ఇది గాజు దాంట్లోనే వేసుకొని చేసుకోవాలి. ఇలా గాజుది తీసుకొని బాటిల్ తీసుకొని ఈ ముక్కల్ని మనం కట్ చేసుకున్న ముక్కల్ని ఇందులో వేసి పెట్టుకోవాలి. అన్నీ ఇందులో వేసుకున్న తర్వాత ఇది చేయటం కూడా చాలా ఈజీ అండి. ఇది ఆవాలు మిక్సీ పట్టి వేసానండి. ఒక 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ అండి. ఇది వేయటం వల్ల రుచి చాలా బాగుంటుంది. ఒక 1 టీ స్పూను ఉప్పు వేసుకోవాలి. నేనైతే కల్లుప్పు వేసాను, పింక్ సాల్ట్ వేసిన తర్వాత ఈ బాటిల్కి కొద్దిగా తక్కువగా నీళ్లు వేసుకోవాలి. దీనికి కొలతలని ఏమీ ఉండదండి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. మనము వేసిన ఉప్పు అవన్నీ చక్కగా కలిసేటట్టు మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 రోజులు ఎండలో పెట్టాలి. అంటే ఒక 2 గంటలు, డైలీ ఒక 2 గంటలు ఎండలో పెడితే సరిపోతుందండి. నేనైతే బాల్కనీలో పెట్టాను. ఈ బాటిల్ని ఇలాగే బాల్కనీలో పెట్టాను. మాకు బాల్కనీలో ఒక 2 గంటల పాటు అలా ఎండ వస్తుంది. ఎండ లేకున్నా కానీ గాలి వెలుతురు అనేది చక్కగా ఉండే ప్లేస్లో పెట్టాలి. ఇలా మూత పెట్టేసి ఒక 2-3 రోజుల పాటు పెడితే సరిపోతుందండి. దీన్నేమి మధ్య మధ్యలో కలుపుకుంటే సరిపోతుంది. ఒక రోజు తర్వాత కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత ఇది చక్కగా పులిసిపోతుందండి. చూడండి, మంచి స్మెల్ వస్తుంది కూడా. ఇప్పుడు నేనైతే ఒక 3 డేస్ పెట్టానండి. పెట్టిన తర్వాత సర్వ్ చేసేసుకోవటమే. డైలీ మార్నింగ్ ఒక చిన్న కప్పు తాగామంటే చాలా మంచిది పొట్టకి. ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. మరి మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.